హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ బిట్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. నేను వచ్చేసి ఇప్పుడు 6వ తరగతి తెలుగు వాచకం తీసుకున్నాను. ఇది తెలుగు బాట అనే పేరుతో ముద్రించబడింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన పేజ్ తిప్పగానే భారత రాజ్యాంగ ప్రవేశిక అనేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో నుంచి కూడా బిట్స్ రావడానికి ఛాన్సెస్ అయితే 100% అయితే ఉన్నాయి. సో మనం ఎక్కడ కూడా ఒక బిట్ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి అందుకోసం అయితే నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ దీంట్లో వచ్చేసి బిట్స్ ఎలా వస్తాయి అనేది మీరు జాగ్రత్తగా చూడండి. భారతదేశ ప్రజలమైన మేము 1949వ సంవత్సరం నవంబర్ నెల 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాము. భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు రూపొందించారు, సంవత్సరము, నెల, డేట్ అన్నీ అడిగారంటే మనకి ఇక్కడ ఒక బిట్ అయితే పడుతుంది. ఒక బిట్ కాదు, 2 బిట్స్ అయితే పడతాయి అన్నమాట. ఆ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రంగా ప్రకటించుకున్నాము. మన భారతదేశ రాజ్యాంగాన్ని ఏ విధంగా ప్రకటించుకున్నారంటే ఇవన్నీ కూడా మనకు వస్తాయి అన్నమాట. భారత రాజ్యాంగ దేశ ప్రజలకు ఈ క్రింది సౌలభ్యం కలిగించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది. ఈ ఏ సౌలభ్యాలను లక్ష్యంగా కలిగి ఉంటుంది అంటే ఈ 4 అయితే మనకి తెలిసి ఉండాలన్నమాట. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ, ఆరాధన స్వేచ్ఛ. ఓకేనా. 3rd వన్ వచ్చి సమాన హోదా ఉండాలి, సమాన అవకాశాలు ఉండాలి, ప్రజలందరిలో దేశ సమైక్యతను, అఖండత భావాన్ని, సోదర భావాన్ని, వ్యక్తి గౌరవాన్ని పెంపొందించుకోవటం. ఈ 4 పాయింట్స్ అయితే వస్తాయన్నమాట. భారత రాజ్యాంగ ప్రవేశికలో ఈ మ్యాటర్ అయితే ఉంది. దీన్ని మనం ఒక 2-3 సార్లు రివిజన్ చేసుకున్నామంటే దీంట్లో బిట్ అయితే పోయే ఛాన్స్ అయితే మనకు ఉండదు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కింద కామెంట్ అయితే మర్చిపోకుండా చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఎవ్రీడే నేనైతే ఎస్జిటికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ నేనైతే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా అవనిగడ్డలో మనకి టెస్ట్ పేపర్స్ ఎలా ఉన్నాయి, ఇంపార్టెంట్ బిట్స్ ఎలా గ్యాదర్ చేసుకున్నాను అవన్నీ కూడా నేను గ్యాదర్ చేసుకున్న మ్యాటర్ అంతా కూడా మీకు వీడియోస్లో ఇస్తూ ఉంటాను. ఖచ్చితంగా అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.